హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసు సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉంది అనేది. హిందీ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, ఏ లాంగ్వేజ్ అనేది లేదు. మంచి సీరియల్ ఉంటే చాలు, ఖచ్చితంగా అది మనం అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. చాలా మందిని కూడా మనం చూసే ఉంటాం, మన రిలేటివ్స్ లో కానీ, మన మమ్మీ వాళ్ళు కానీ, లేకపోతే మనమే కొన్నిసార్లు కొన్ని సీరియల్స్ కి బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటాం. సో అలాగా సీరియల్స్ లో అడిక్ట్ అయిపోయిన వాళ్ళని మనం యూజువల్లీ ఏమంటామంటే, ఎందుకు అదే మత్తులో ఉన్నాం, ఇంకా బయటికి రావా, సీరియల్ ఎందుకు అలా చూస్తున్నావు, దయ్యంలో అయిపోయావేంటి, టీవీ కతుక్కునే ఉంటావా, ఇంకా అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నావు, పని చేసుకోవచ్చు కదా, సీరియల్ అయినా ఇంకా ప్రపంచం నీకు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ముందు ఆ టీవీ కట్ చేసేసాయి, నువ్వు రిమోట్ తీసి అక్కడ పెట్టేసాయి, టీవీ ఆఫ్ చేస్తున్నావా లేదా, ఇలా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే అడిక్షన్ బాగా అయిపోవడం వల్ల ఇలా అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఇవన్నీ నిజంగా నిజమైతే, అంటే ఈ మాటలు అనేవి నిజమేలేండి, జస్ట్ ఆ మీనింగ్ వచ్చేటట్టు చెప్పే మాటలు అనమాట. కానీ ఇదే నిజమైతే, నిజంగానే మనుషులకి ఆ సీరియల్ వల్ల దయ్యం పట్టి ఒక ఊరంతా ఎవరెవరైతే ఆ సీరియల్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ దయ్యం పట్టి నిజంగానే అలా బిహేవ్ చేసి సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా వచ్చేసి అలాగా స్పిరిట్ అనేది వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎలాంటి జోనర్తో ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఏమేమి అయ్యిద్ది, అసలు లాస్ట్ కి దాని నుంచి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్ది ఏంటి అనేదే శుభం మూవీ. సో శుభం మూవీ ట్రైలర్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట ఈ మూవీని. సో చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది నాకు. చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది అనిపిస్తుంది మూవీస్ లో. అంటే ఇలాంటి టైప్, అంటే సీరియల్లో నిజంగానే దయ్యం పడితే ఏంటి, చాలా రియలిస్టిక్ గా అంతగా అనిపించకపోయినా అది డ్రామాయిస్టిక్ గా, అంటే మనం చూడడానికి మూవీ వైజ్ అయితే చాలా థ్రిల్లింగ్ గాను బాగుండిద్ది, ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది స్టోరీ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు శుభం చూసారా? ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరు చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూసేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.